అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగు FA1 మోడల్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లకు ఇక్కడ రాయాలా, మళ్ళీ OMR షీట్లో కూడా రాయాలా. ప్రతి గ్రామంలో అక్షర జ్యోతిని వెలిగించాలి. దీనికి ఆన్సర్ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుని ప్రతిదీ చదువుతూ ఉంటే వీడియో లెంత్ అవుతుంది. మీకు అవసరమైనది మాత్రం మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సంధికి సంబంధించినవి? ఇక్కడ చూడండి, నేనుండగా భయమేలా అనేదాన్ని ఏ సంధి విడదీసి తెలుస్తుంది మీకు. తర్వాత నెక్స్ట్ 5, క్రింది వాక్యాల్లో ద్వితీయ విభక్తికి చెందిన ప్రత్యయాలు గుర్తించండి. ద్వితీయ విభక్తి తెలుసు కదమ్మా, ఏంది? డు, ము, వులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. తర్వాత 6వది, సరైన సమానార్థక పదాలతో ఖాళీలను పూరించండి. ఈ మెటీరియల్ని మీకు అందజేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. వాళ్ళ సహాయ సహకారాలు ఉండబట్టే మీకు ఈ మెటీరియల్ని అందజేస్తున్నాను. నెక్స్ట్, ఇది క్రింది వాక్యంలో గీత గీసిన సంపదానికి సమానార్థకాలు గుర్తించండి. ఇక్కడ కన్ను అంటే ఏంది? సమానార్థక పదం. నేత్రము, తర్వాత అక్షి. తర్వాత నెక్స్ట్, క్రింద ఇచ్చిన పత్రికా వార్తను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఆంధ్రపత్రిక. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ మీకు అక్షరాలు క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత 8వది, చిరకాలంగా అభిలాషిస్తున్న మనోహర దృశ్యం అని నెహ్రూ దేనిని అన్నాడు? తర్వాత 9వది, మన స్వాతంత్ర సౌధాన్ని నిర్మించి ఇచ్చిన శిల్పి అని నెహ్రూ ఎవరిని ఉద్దేశించి అన్నారు? నెక్స్ట్ 10వది, పత్రికలో ప్రచురించబడిన పై వార్త ఏ ప్రాంతంలోనిది? న్యూఢిల్లీ కదమ్మా. అది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. తర్వాత సెక్షన్ బి, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఇవి ఆన్సర్ షీట్లో రాయాలి. ఆన్సర్లు క్వశ్చన్ నెంబర్ 11 నుంచి. క్రింది వాక్యాలలోని ఖాళీలను సరైన ద్వితీయ విభక్తి ప్రత్యయాలతో పూరించండి. మళ్ళీ చెప్తున్న ద్వితీయ విభక్తి అంటే నిన్నులను గూర్చి గురించి ద్వితీయ విభక్తి కదా, అవి దీంట్లో పెట్టాల సరిపోయే చోట్ల. తర్వాత 12, క్రింది ఆధారముల సహాయముతో 2 వాక్యాలను రాయండి. తర్వాత 13వది, క్రింద ఇచ్చిన పదాలకు అర్థాన్ని రాసి అర్థవంతమైన సొంత వాక్యాలు రాయాల. హృదయం అంటే అర్థం రాయాల, ఏమనుకోద్దనిమా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. హృదయం అంటే అర్థం రాయాల, సొంత వాక్యం రాయాల. కంబలి అంటే అర్థం రాయాల, సొంత వాక్యం రాయాల. తర్వాత క్రింది వాక్యాలలో గీత గీసిన పదానికి 2 సమానార్థక పదాలను రాసి ఆ పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కొండ అంటే సమానార్థక పదం రాసి సొంత వాక్యాలను కూడా రాయాల. తర్వాత క్రింది వాక్యంలో ఏ పద్యం ఉత్వ సంధికి చెందినదో గుర్తించి ఆ పదాన్ని విడదీసి రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుంది. నాకు ఈ మెటీరియల్ని మీకు అందజేయడానికి సహకరిస్తున్న వాళ్ళకి పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.